పెట్రోల్ డీజిల్ ధరల పెంపుకు నిరసనగా నెల్లూరులో వైఎస్ఆర్సీపీ ఆందోళనలు చేపట్టింది. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో రిక్షా తొక్కుకుంటూ నిరసన ర్యాలీ తెలిపారు. బార్కాస్ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు ఈ నిరసన ర్యాలీ సాగింది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలోనే రికార్డు స్థాయిలో పెట్రోల్ డీజిల్ ధరలు ఉన్నాయన్నారు మాజీ మంత్రి కాకాని. ఇంధన ధరలు నియంత్రిస్తామని మేనిఫెస్టోలో పెట్టిన చంద్రబాబు ఇప్పుడు ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి రేట్లు భారతదేశంలో ఎక్కడా ఉండేటువంటి పరిస్థితి లేదు. అందుకని ఈరోజు మేము ప్రత్యేకంగా ఏం కోరామంటే, చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో చెప్పాడు పెట్రోల్ డీజిల్ ధరలు నియంత్రిస్తాను అని చెప్పి ఆ నియంత్రించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. కాబట్టి ఈరోజు దాదాపుగా పెట్రోల్ మీద 31% వ్యాట్ వసూలు చేస్తున్నారు. దానితో పాటు ₹4 అదనంగా వసూలు చేస్తున్నారు. లీటర్ మీద ₹1 రోడ్ సెస్ విధిస్తున్నారు. పెట్రోల్ దగ్గరికి వచ్చేటప్పటికి 22.25% వ్యాట్ విధిస్తున్నారు. దాని మీద మరలా ₹4 అదనంగా తీసుకుంటున్నారు. ₹1 రోడ్ సెస్ ఈరోజు వసూలు చేస్తున్నారు. కాబట్టి రేట్లు పెరిగినటువంటి నేపథ్యంలో ఈరోజు మీరు దానికి సంబంధించి మీరు ఏదైతే వ్యాట్కి సంబంధించి సర్దుబాటు చేసుకుంటారా, లీటర్కి ₹4 వసూలు చేసే దాంట్లో సర్దుబాటు చేసుకుంటారా, ₹1 రోడ్ సెస్లో సర్దుబాటు చేసుకుంటారా, సామాన్యుడి మీద భారం పడనీయకుండా చూడవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. నిత్యావసర సరుకులు కూడా ధరలు పెరిగేటువంటి కూరగాయల దగ్గర నుంచి ప్రతి వస్తువు కూడా ఈరోజు రవాణా ద్వారా వచ్చేటువంటి ప్రతి వస్తువు మీద భారం పడేటువంటి పరిస్థితి, అది నేరుగా ప్రజల మీద భారం పడుతుంది. కాబట్టి ఈరోజు మీరు గతంలో ఏ విధంగా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము నియంత్రిస్తాం తగ్గిస్తామని చెప్పారో దానికి కట్టుబడి ఈరోజు రేటు పెరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది అని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ 2 సంవత్సరాలలో సామాన్యులకి చుక్కల కనపడేలాగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ వస్తూ ఉంది. మొట్టమొదటిగా ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ని తగ్గిస్తాను అన్నాడు. తగ్గించకపోగా ట్రోప్ ఛార్జెస్ పేరిట బాదుడే బాదుడు. ఏ రాష్ట్రంలో కూడా లేనట్లుగా ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా డీజిల్ కూడా ₹100 దాటింది. పెట్రోల్ అయితే ఇంచుమించుగా ₹120 దాకా చేరింది. ఎక్కడ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి విధంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. ఈ విధంగా నిత్యావసర ధరలు కానీ అలానే గ్యాస్ కానీ ప్రతి ఒక్కటి కూడా రేట్లు పెంచడం, ఆర్టిఫిషియల్ డిమాండ్ క్రియేట్ చేయడం, అసలు వస్తువే లేదు మీరు ఎంతకైనా కొనాల్సిందే అనేటువంటి పరిస్థితి అక్కడ గ్యాస్ విషయంలో కానీ పెట్రోల్ డీజిల్ విషయంలో కానీ ప్రతి దాంట్లో కూడా ఈ ప్రభుత్వం సామాన్యులను ఎంత మోసం చేస్తూ ఉందన్నది అందరికి కూడా అర్థమవుతా ఉంది.